హైదరాబాద్లో భారీ వర్షాలకు పురాతన భవనాలు కూలిపోతున్నాయి. హైదర్గూడలో ఓ ఇల్లు కూలిపోగా ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఫతేనగర్, ఖైరతాబాద్, ఇందిరానగర్లోనూ పురాతన భవనాలను గుర్తించిన జీహెచ్ఎంసీ సిబ్బంది వాటిని ఖాళీ చేయించే పనిలో ఉన్నారు. అయితే వాటిలో నివాసం ఉంటున్న వారు ఖాళీ చేయడానికి నిరాకరించడంతో వారికి ప్రమాదం వివరించి ఖాళీ చేయాలని సిబ్బంది వివరిస్తున్నారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఏకస్వామి సిద్ధంగా ఉన్నారు. ఏకస్వామి, చెప్పండి, భారీ నుంచి అతి భారీ వర్షాలు హైదరాబాద్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు ఎలా అప్రమత్తమయ్యారు, ఎలాంటి చర్యలకు సిద్ధమయ్యారు? గోపి, జీహెచ్ఎంసీ పరిధిలో గత 2-3 రోజులు కురుస్తున్న భారీ వర్షాల వల్ల పురాతన భవనాలకు ప్రమాదం పొంచి ఉండడంతో గతంలో కొన్ని ప్రమాదాలు జరిగి జనం ప్రాణాలు కోల్పోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ కూడా ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా స్థానికంగా జీహెచ్ఎంసీ సిబ్బంది అంతా కూడా రంగంలో దిగి వారికి కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం హైదర్గూడలో స్వాతి హోటల్ బ్యాక్ సైడ్ ఒక పురాతన భవనం కూలిపోయింది. అసలు గత కొద్ది కాలంగా ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు సంఘటనా స్థలాన్ని చేరుకొని చుట్టుపక్కల బిల్డింగ్లకు ఏమైనా ప్రమాదం జరుగుతుందా ఉండే అవకాశాలపై కూడా వారికి కౌన్సిలింగ్ ఇస్తారు. మరికొన్ని పురాతన భవనాలు గుర్తించిన వాటిని గత కొద్ది కాలంగా నోటీసులు ఇచ్చి కూడా ఖాళీ చేయని బిల్డింగ్ సంబంధించి ఆయా ప్రాంతాలకు జీహెచ్ఎంసీ సిబ్బంది వెళ్లి ఆ స్థానిక ఇంటి నివాసులకు వారికి సంబంధించి కౌన్సిలింగ్ ఇచ్చి మీరు ఇక్కడి వెంటనే ఖాళీ చేయాలి, లేకపోతే ఈ పాత భవనాలు కూలిపోయి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని చెప్పేసి వారికి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. దానికి సంబంధించి జీహెచ్ఎంసీ సిబ్బంది గత 24 గంటలుగా అనేక ప్రాంతాల్లో కమిషనర్ జనార్దన్ రెడ్డి సూచనల మేరకు ఆయా ప్రాంతాలకు వెళ్లి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా వందలాది బిల్డింగ్లకు ఇప్పటికే నోటీసులు ఇచ్చి ఉన్నారు. కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి తప్ప మిగతా వాటి అన్నిటి కూడా వాటిని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టు కేసులు ఉన్న వాటిని కూడా బలవంతంగా ఖాళీ చేయించి మీరు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి, లేకపోతే ప్రాణాపాయం జరిగితే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అధికారులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మొత్తానికైతే గత సంఘటన దృష్టిలో ఉంచుకొని జీహెచ్ఎంసీ సిబ్బంది అంతా కూడా అప్రమత్తమే ఉన్నారు. గత 2 రోజులుగా భారీ వర్షం కురుస్తుంది. మరో 2 రోజులు కురిసే అవకాశం ఉండడంతో కూడా పురాతన శిథిలావస్థ చేరుకున్న బిల్డింగ్స్ అన్నింటినీ కూడా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ రోజు ఒక బిల్డింగ్ కూలిపోయింది. మరో బిల్డింగ్ ఇంత ముందున్న సమాచారం ప్రకారం మేడ్చల్ దగ్గర కూడా మరో బిల్డింగ్ కూలిపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక్కడ ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం మాత్రం సంభవించలేదు. పాత భవనాలు, అందులో ఎవరు నివాసం లేకపోవడంతో కూడా ప్రాణాపాయం తప్పింది చెప్పి అంటున్నారు. వాటి చుట్టుపక్కల ఉండే బిల్డింగ్ నివాసులు కూడా పాత భవనాలు ఉంటే వారు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి సమాచారం ఉన్న జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ కానీ 100 కానీ ఫోన్ చేసి తెలియజేయాలని చెప్పి సూచిస్తున్నారు. గోపి, రైట్, థ్యాంక్ యూ స్వామి.